ఒంటె మూపురంలో నీళ్లు ఉన్నాయని చాలామంది అనుకుంటారు కదా. ఎడారిలో ప్రయాణించే ఒంటెలు నీళ్లు భద్రపరుచుకోవడానికి ఇది అవసరం అనుకుంటారు, కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఒంటె ఒకేసారి 40 గ్యాలన్ల వరకు నీళ్లు తాగగలదు. కాని ఈ నీరు దాని మూపురంలో కాదు, దాని రక్త ప్రవాహంలో నిల్వవుతుంది. అయితే అప్పుడు ఒంటె మూపురంలో ఏముంది? అందులో గొప్ప మొత్తంలో కొవ్వు ఉంటుంది. ఈ కొవ్వు ఒంటెకు ఎడారి ప్రయాణంలో శక్తిని అందించే ఒక పవర్ హౌస్ లాంటిది. వేడి ఎండలో తిండి నీరు దొరకనప్పుడు అదే దానికి జీవనాధారం. ఖురాన్ ఈ విషయాన్ని ఎన్నో శతాబ్దాల క్రితమే మనకు చెప్పింది. ఏమిటి? ఒంటెలు ఎలా సృష్టించబడ్డాయో వారు గమనించటం లేదా? సూరహ్ అల్ ఘాషియా 8:8-17. ఒక చిన్న ప్రశ్న, కాని ఈ ప్రశ్నలో సత్యం వైపుకు ఆలోచించే ఒక ఆహ్వానం అల్లాహ్ ఇస్తున్నాడు. ఒంటె కేవలం ఒక జంతువు కాదు, ఎడారిలో నడిచే అల్లాహ్ యొక్క అద్భుతం. ఆలోచించండి, అల్లాహ్ మన దృష్టిని ఒంటెల వైపుకు మళ్లించాడు. ఎందుకంటే అది అలౌకిక సృష్టి. శక్తి, సహనము, సమర్థత అన్నీ దానిలో ఉన్నాయి. ఒంటెలు నెలల తరబడి నీరు లేకుండా జీవించగలవు. ఒంటెలకు కంటిపై చర్మం 2 లేయర్లుంటాయి, గాలికి ఇబ్బంది కాకుండా. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది సృష్టికర్త అల్లాహ్ యొక్క ఓ అద్భుత పరిణామం. ఇన్ని గుణాలున్న ఈ జంతువును చూసి మనం అల్లాహ్ను గుర్తించకపోతే మనకే నష్టం.